ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడ, మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా, ఒక నూతనమైన దినం ప్రభువనైనా మా జీవితాల్లో మీరు జతపరిచినందుకు స్తోత్రాలు యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య, నీకే ప్రభువనైనా సకల మహిమ, ఘనత, కీర్తి నీకే చెల్లును గాక రాజా. హల్లెలూయా రాజా. ప్రభువా, మీకు వందనాలు. అయ్యా, మాతో మీరు మాట్లాడమని అడుగుచున్నాను తండ్రి. మీ వాక్యంతో ప్రభువా మాతో మీరు మాట్లాడండి నాయన. అయ్యా, దాహంతో వచ్చాం ప్రభువా మీ సన్నిధిలో నాయన. మా దాహాన్ని తీర్చేది నీవే యేసయ్యా. మా దాహాన్ని తీర్చేది నీవే యేసయ్యా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా, మీ చేతులకు సమస్త విషయాలను అప్పగించుకుంటూ, నా ఆత్మ, ప్రాణ, శరీరాలు ప్రభువా మీకు సమర్పించుకుంటూ, యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క మహా గొప్ప నామంలో మీ అందరికి కూడా స్వాగతం. దేవాది దేవుడు మంచి దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. మార్గాన్ని చూపించే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవునితో నడుచుట అది ప్రతి దినము కూడా ఇట్స్ అన్ అడ్వెంచరస్ థింగ్. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ అడ్వెంచర్. ఇట్స్ ఎ లైఫ్ ఆఫ్ సర్ప్రైజ్. ప్రతి దినము కొత్త కొత్త విషయాలు మనం చూస్తూ ఉంటాం. కొత్త కొత్త జనాన్ని మనం కలుస్తూ ఉంటాం. వాళ్ళ జీవితాల్లో ఎన్నో అద్భుత కార్యాలు మన ద్వారా ఆయన చేస్తూ ఉంటాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం సర్వాంగ కవచము అనే ఒక అంశంలో మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. అయితే ఈ సర్వాంగ కవచము అన్నది కేవలము ధరించుకొనుట మాత్రమే కాదు గాని, మన అంతరంగ జీవితం అనేది సిద్ధముగా ఉండాలి అనే ఒక విధానంలో మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏది గూడా మన బాహ్య నేత్రాలతో, మన శరీర నేత్రాలతో మనము దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, అది చివరికి తప్పైపోతది. వాక్య భాగంలో ఉన్న మర్మాలు అది కేవలము ఆత్మ సంబంధంగానే ఉంటాయి. మన ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యంలో ఉన్న గూఢమైన రహస్య విషయాలు అంటే యేసు ప్రభు ఎవరు అన్నది మనకి మనకు తెలియపరిస్తేనే గాని వాక్యముని సరిగ్గా సరైన రీతిగా సత్యపూరితంగా మనం అర్థం చేసుకోలేం. అందుకనే మన జ్ఞానంతో, మన బుద్ధితో దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోలేం. అందుకని మనం ప్రతినిత్యము గూడా దేవుని ఆత్మ మీద మనం ఆధారపడాలి. బ్లెస్డ్ ఆర్ ద పూర్ ఇన్ ద స్పిరిట్ ఫర్ థైర్స్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. మత్తయి సువార్త 5:3 చూసినట్లయితే ఆత్మయందు దీనుడైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము అటువంటి వారిది. అంటే ఆత్మలో దీనత్వము అన్నది అది ప్రతి క్షణము, అది ప్రతి నిత్యము గూడా ఇదొక స్వభావముగా మన జీవితాల్లో నిర్మాణం చేయబడాలి. మ్యాన్ హల్లెలూయా. అది మన జీవితంలో నిర్మాణం చేయబడాలంటే ఇంకా ఎప్పుడు గూడా, ఎల్లప్పుడూ గూడా ప్రతి నిత్యము గూడా దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి. హల్లెలూయా. అయితే ఈ సర్వాంగ కవచం గురించి మనకు తెలీదు. ఈ యొక్క మర్మాలు మనకు తెలీదు. ఎట్లాగా ఈ యొక్క సర్వాంగ కవచం ఉపయోగంలోకి తీసుకొని రావాలి? ఉపయోగంలోకి తీసుకొని వస్తే ఎట్లాగా మనం విజయోత్సాహంలో, విజయములో మనం ముందుకు నడుస్తూ ఉంటాము అన్నది ఆ అనుభవాలన్నవి యావత్తు దేవాతి దేవుడే మనకివ్వాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే విషయం ఏంటంటే మనం ఎక్కడ గూడా ఓడిపోము. క్రీస్తులో మనం ఉన్నాం గాబట్టి మనం ఎక్కడ గూడా ఓడిపోము. మనకి ఓటమి అనేది మన జీవితంలో మనం చూడము. అపవాది మన మీద జయాన్ని పొందుకోలేడు. అపవాది మన మీద ఆధిపత్యము లేదు, అధికారము లేదు. ఎందుకంటే మనము క్రీస్తులో మన జీవితము అన్నది ఆయన కుమారులుగా మార్చబడి ఉన్నది. నూతన స్థానము దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే మనం పాపులం కాదు, శాపగ్రస్తులం కాదు, బానిసలం కాదు, అవిధేయులము కాదు. మనము క్రీస్తునందు నీతిమంతులం. మనం క్రీస్తునందు ఆయన మహిమని మనం కప్పబడి ఉన్నవారం. ఆయన మహిమ వస్త్రాలతో మనల్ని కప్పి ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో, కాబట్టి మన యొక్క నూతనమైన స్థానం ఏమిటో మనము తెలుసుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. ఎందుకంటే స్థానము అన్నది అది, అది
నీకియ్యబడిన స్థానం అనేది ఎంత ప్రాముఖ్యము అంటే, మనం నిన్న చూసామనమాట. మత్తయి సువార్త 4 అధ్యాయంలో మనము 2వ వచనం, 3వ వచనం, 4వ వచనాన్ని మనం చూసాం. దానిలో అపవాది యేసు ప్రభుకిచ్చిన స్థానంలో నుంచి అతన్ని, అంటే యేసు ప్రభుని వేరుపరచడానికి ఒక ప్రయత్నం జరిగిందక్కడ. "నీవు దేవుని కుమారుడవైతే" అనే ఒక మాటలక్కడ మాట్లాడి ఉన్నాడు. అక్కడ ఆ విషయాన్ని మనం నిన్న చూసాం. అయితే మనం ఏదైతే గనుక ఈ యొక్క ఎఫెసీయులు 6:10 నుంచే మనం ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఇంకొకసారి మనం ఒకసారి ఎఫెసీయులు 6:10 చూద్దాం ఒకసారి. సో, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతుడై యుండుడి. బలవంతులై యుండుడి అన్నది ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ కంటిన్యూయింగ్ టెన్స్ అన్నమాట. బలవంతులై యుండుడి అనంటే ప్రతి దినము గూడా ఈ బలము అన్నది మనము అనుభవిస్తూ ఉండాలన్నమాట. ప్రతిదినము ఈ బలము అన్నది, అంటే క్రీస్తునందున్న బలము అన్నది, క్రీస్తునందున్న శక్తి అన్నది మన జీవితాల్లో ప్రతి దినము అనుభవిస్తూ ఉండాలి. అయితే ఈ అనుభవంలోకి తీసుకొచ్చేదెవరు? ఈ అనుభవాల్లోకి మనల్ని నడిపించేదెవరు? ఇప్పుడు ఈ చెయ్యి ఉందనుకోండి. ఈ చెయ్యి బలంగా ఉంది. ఈ చెయ్యి అంత బలంగా లేదనుకో, ఊరికే అది మాటల్లో చెప్పం గానీ, అది అనుభవాల్లో గూడా ఉంటదనమాట. ఈ చెయ్యితో నేను ఒక ఒక బరువుని లేపితే నాకు కొంచెం బలంగా అనిపిస్తుంది. ఈ చేయితో నేను బరువును లేపితే ఏదో కొంచెం బలహీనంగా ఉంది. ఇవి ఇవి బలము అన్నది ఒక అనుభవం అని చెప్తున్నానన్నమాట. బలము అన్నది కేవలం ఒక విచారం మాత్రమే గాదు. అది అనుభవము. అయితే ఈ అనుభవాలు ఎక్కడ కనబడతాయి అనంటే, మనకి వ్యతిరేకంగా మనకి వ్యతిరేకంగా అపవాది పనిచేస్తూ ఉన్నప్పుడు, మనం ముందుకు వెళ్ళనీయకుండా చేస్తూ ఉన్నప్పుడు, మనం ముందుకు ఒక అడుగు వేద్దామనంటే ఎవరైనా మనకి వ్యతిరేకంగా వస్తూ ఉన్నప్పుడు, దేవుని పరిచర్యలో మనము మనం కొనసాగించబడలేకుండా ఉన్నప్పుడు, దేవుని వాక్యం చెప్తూ ఉంటుంటే ఇంట్లో ఇబ్బందులు జరుగుతూ ఉన్నప్పుడు, ఎక్కడో పరిచర్య చేస్తూ ఉంటే ఇంట్లో భార్యకి, పిల్లలకి ఇబ్బందులు జరుగుతూ ఉంటుంటే, ఏదో జరుగుతా ఉంది. ఏదో ఎక్కడో మనకి వ్యతిరేకంగా కార్యాలు జరుగుతా ఉన్నాయి. అయితే అటువంటి వ్యతిరేక కార్యాలు జరుగుతూ ఉన్నప్పుడు, నీ లోపల ఎటువంటి భయము, పెరికితనము, ఒక ఆహ్, ఒక ఒక తొణకటం, బెనకటం అనేది లేకుండా ఒక స్థిరత్వంగా ఉండడానికి, బలంగా ఉండడానికి, దేవుని శక్తిని అనుభవిస్తూ ఉండడానికి, దేవుని స్వరాన్ని వినుట, దేవునితో పాటు ఒక బలవంతునిగా నడుచుట, ఆయన యొక్క బలములో మనము గూడా నడుచుట అనే ఒక వ్యక్తిపరమైన, ఆత్మపరమైన అనుభవాలనేవి అనుభవాలనేవి మన జీవితాల్లో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! సో, అటువంటి అనుభవాల్లో నడవాలి అంటే గనక మన ముందు ఎవరు కనబడతారంటే యేసు ప్రభు కనబడుతూ ఉంటారు. ఆయనే మన యొక్క రోల్ మోడల్. ఆయనే మన యొక్క ఎగ్జాంపుల్. ఆయనే మనకు ఉదాహరణ మన జీవితానికి. సిలువను మోసుకొని నడుస్తూ ఉన్నప్పుడు, ఆ గొల్గొతా కొండ మీదకి వెళ్తూ ఉన్నప్పుడు, ఎన్నో విపరీతమైన, వ్యతిరేకమైన విషయాలు చుట్టూ ఉన్నప్పటికి గూడా, ఎంతోమంది వేలెత్తి చూపిస్తున్నారు, ఉమ్ము వేస్తున్నారు, ఆయన కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వీటన్నిటి మధ్యలో దేవుని చిత్తాన్ని మాత్రం చేయడానికి యేసు ప్రభు ముందుకు నడుస్తూ ఉన్నాడు. ఆయన అంతరంగ జీవితంలో ఎక్కడ గూడా ఒక షేకింగ్ అన్నది మనం చూడలేదు. ఒక భయము అనేది మనం చూడలేదు. అంటే ఆయన అంతరంగ జీవితం అనేది అంత పటిష్టంగా, అంత బలోపేతంగా, అంత శక్తివంతంగా ఉంటా ఉంది. ఆమేన్. హల్లెలూయా! రానున్న దినాలు చాలా చెడ్డ దినాలుగా ఉంటా ఉన్నాయి. రానున్న దినాలు, అంత్య దినాలు చాలా చెడ్డ దినాలుగా, ఘోర అంధకార సంబంధమైన కార్యాలు జరుగుతున్న దినాలుగా మనం చూస్తున్నాం. మనం ఇంకా చూడబోతున్నాం గూడా. అయితే ఇంత చెడ్డ దినాల మధ్యలో, ఈ ఘోర అంధకార సంబంధమైన శక్తుల కార్యాల మధ్యలో, మన జీవితము ఒక స్థిరత్వముగా ఉండాలి అంటే గనక, స్థిరత్వంగా ఉండాలి అంటే గనక, మనకియ్యబడిన యోగ్యమైన స్థానమేమిటో మనం తెలుసుకొనుట. 1, 2 ఆ స్థానములో నడవడానికి, ఆ స్థానములో ఒక ఒక పటిష్టమైన, బలోపేతమైన, శక్తివంతమైన జీవితంగా నడవడానికి
మనకి సహాయకుడుగా మనకి సహాయము చేయడానికి పంపించబడిన పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా! ఈ యొక్క స్థానాలు ఏదైతే గనక మనం మాట్లాడుతూ ఉన్నామో, ఎఫెసీయులు 1 అధ్యాయము 3 వచనం నుంచి 14 వచనం దాకా మీరు సమస్త ప్రతి ఆశీర్వాదాలతో, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపబడి ఉన్నారని, మిమ్మల్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడనని, మీకు దేవుని కుమారుని యొక్క స్థానం మీకిచ్చాడు అని, దేవుని కుమారునిగా ఆయన కుటుంబాల్లో నీకు స్థానం ఇచ్చాడు అని, ఆయన మిమ్మల్ని వేరు చేసుకున్నాడని, ఆయన ఆయన మీలో ఆయన యొక్క ప్రేమతో నింపాడని, మీ యొక్క పాపాల్ని ఆయన క్షమించి, యేసు రక్తంలో కడగబడిన జీవితంగా చేసి, నీ జీవితాన్ని నీ జీవితాన్ని రక్షించుకున్నాడు అని, ఆయన ఆయన చిత్తము అన్నది నీకు బయలుపరిచి, ఆయన చిత్తానుసారంగా నిన్ను నడిపించడానికి, ఆయన మహిమతో నడిపించడానికి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు అని, నీ మీద నీ మీద పరిశుద్ధాత్మ యొక్క ముద్ర వేసి నీవు నా వాడివి అని, ఇక నీ మీద ఏ ఆయుధం గూడా పనిచేయదు అనే ఒక గొప్ప వాగ్దానంతో నిన్ను నడిపిస్తాడు అని, నీలో నీలో జ్ఞానపూరితమైన ఆత్మ మర్మాల్ని చూపించే వాక్యంలో ఉన్న మర్మాల్ని చూపించే పరిశుద్ధాత్మతో నిన్ను నింపి, దేవుని శక్తి ఎంత గొప్పదో, దేవుని శక్తి ఎంత గొప్పదో, యేసు ప్రభుని మరణంలో నుంచి జీవంలోకి తీసుకువచ్చిన అంత గొప్ప దేవుని శక్తి ఎంత గొప్పదో, అది నీకు అనుభవపూర్వకంగా తీసుకొని రావడానికి నీ మనోనేత్రాల్ని తెరిచి, నీ ఆత్మీయ నేత్రాల్ని తెరిచి, దేవాతి దేవుడు ఎంత గొప్పవాడు అని, ఆయన సింహాసనం మీద కూర్చున్న దేవుడు ఎంత గొప్పవాడు అని, నీ కళ్ళ ఎదుట చూపించే దేవుడుగా ఉంటానని, నన్ను లోకం నుంచి వేరుపరిచి, యేసుక్రీస్తు శరీరంలో జతపరిచి, ఆయన శరీరంలో మనము గూడా భాగస్థులుగా ఉండడానికి సంఘమనే ఒక పేరు సంఘమనే ఒక విషయాన్ని మనకు అర్థం జేపిచ్చి, ఇదిగో యేసుక్రీస్తు శరీరం అన్నది సంఘము. ఆ సంఘములో నీవు నేను భాగస్థులమే అనే ఒక గొప్ప గొప్ప మర్మాలతో ఇవన్నీ గూడా ప్రభు మనతో ఎఫెసీయుల 1 అధ్యాయంలన్నీ మనతో మాట్లాడుతూ ఉన్నారు. నేనిప్పుడు మాట్లాడిందంతా ఎఫెసీయుల 1 అధ్యాయంలో ఉంది. అయితే ఈ యొక్క ఎఫెసీయుల 1 అధ్యాయంలో ఉన్న ఈ యొక్క గొప్ప గొప్ప మర్మాలు మనతో దేవుడు మాట్లాడుతున్నాడు అనంటే దేనికోసం? ఎందుకు నీకు స్థానం ఇచ్చాడు? ఎందుకు నిన్ను ఎందుకు నీలో ఆయన శక్తితో నింపాలనుకుంటున్నాడు? ఎందుకు నిన్ను బలవంతునిగా చేయాలనుకుంటున్నాడు? దాని వెనకాల ఏంటి కారణం? దాని వెనకాల ఏంటి ఉద్దేశ్యం? నీ ఆత్మలో ఒక శక్తివంతమైన జీవితము ఎందుకు దేవుడిద్దాం అనుకుంటున్నాడు? ఎందుకిద్దాం అనుకుంటున్నాడండి? ఎందుకంటే, మనం ఒక పని చేస్తున్నామనంటే దాని వెనకాల ఒక ఉద్దేశ్యం ఉంటది. ఈ రోజున నేను ఈ షర్ట్ కొనుక్కున్నాననంటే, ఈ యొక్క షర్ట్ ఎక్కడో కొనుక్కున్నాననంటే, దీని వెనకాల ఉద్దేశ్యం ఏంటంటే షర్ట్ వేసుకోవడానికి. నేను ఒక ఫోన్ కొనుక్కున్నాను అనంటే, ఈ ఫోన్ వెనకాల ఒక ఉద్దేశ్యం ఉంటది. ఎందుకు కొనుక్కున్నానంటే నేను మాట్లాడుకోవడానికి. సో, మనము ఒక విషయాన్ని మనం కొనుక్కోవటం, ఒక విషయం చేస్తున్నాం అనంటే దాని వెనకాల ఒక ఉద్దేశ్యం ఉంటే, మరి దేవాది దేవుడు నీకు ఇన్ని ఆశీర్వాదాలతో నింపి, నిన్ను ఎన్నుకొని, ఏర్పాటు చేసుకొని, నిన్ను సృష్టించుకొని, నిన్ను లోకంలోకి పంపించి, నిన్ను ఒక కుమారునిగా లేవనెత్తి, లేకపోతే నిలవబెట్టుకొని, నిన్ను నీ మీద పరిశుద్ధాత్మ ముద్రతో నిన్ను ముద్ర వేసుకొని, ఆయన వాడిగా చేసుకొని, ఇన్ని కార్యాలు నీ లోపల బలవంతునిగా మార్చుకొని, నిన్ను శక్తివంతంగా చేయడానికి ఇన్ని కార్యాలు దేవుడు ఎందుకు చేస్తున్నాడంటారు? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? సో, దాని వెనకాల ఉన్న ఉద్దేశ్యం ఏంటో మీరు తెలుసుకుంటే గనక జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. దేవుడు ఎందుకు ఆయన యొక్క బలముతో నింపుతున్నాడు? అదే కదా మనం మాట్లాడుతుంది ఎఫెసీయులు 6:10లో మనం చూసినట్లయితే ఆయన యందు బలవంతులై ఉండుడి. ఆయన యందు బలవంతులై ఉండుడి అంటే ఆయన బలముతో నింపుతున్నాడు గదా! ప్రతిరోజు. ఎవరు నింపుతున్నారు? ఎవరు నింపాలనుకుంటున్నారు? ఎవరు నింపాలనుకుంటున్నారంటే దేవాతి దేవుడు క్రీస్తు ద్వారా మీలో బలంగా మీలో ఆయన యొక్క బలాన్ని నింపాలనుకుంటున్నాడు. అయితే ఆ బలాన్ని మిమ్మల్ని అనుభవంలోకి తీసుకొచ్చేది ఎవరంటే, ఆ యొక్క బలం అనేది అనుభవంలోకి తీసుకొచ్చేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా! దేవాది దేవుడు ఏది మాట్లాడతాడో నీ ఆత్మలో మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. క్రీస్తులో ఉన్న బలమేమిటో వాక్కులో వాక్యంలో నుంచి నీతో మాట్లాడేది పరిశుద్ధాత్మ దేవుడు. అయితే పరిశుద్ధాత్మ దేవుని ద్వారా నీ ఆత్మలో ఇంతగా శక్తిని, బలాన్ని నింపుతున్నాడు దేవుడు.
ఎందుకని? వాట్ ఈస్ ద పర్పస్? దేనికోసం అంటారు? ఒకవేళ ఈ ఉద్దేశం కనుక నీకు తెలియకపోతే నువ్వు బలవంతులుగా ప్రతిరోజు నువ్వు నువ్వు ఉండలేవు. ఆమేన్. ఇక మనం బలవంతులై ఉండుడి అనే మాట రాస్తుంది కదా ఎఫెసీయుల 6:10లో. ప్రతిరోజు బల బలపరచబడిన జీవితంగా, శక్తివంతమైన జీవితంగా ప్రతిరోజు జీవించాలి అంటే నిన్ను దేవుడు ఎందుకు బలవంతులుగా చేస్తున్నాడు, ఎందుకు శక్తివంతునిగా దేవుడు చేస్తున్నాడో ఆ ఉద్దేశం అనేది నీకు తెలియకపోతే, ఆ ఉద్దేశం అనేది నీకు తెలియకపోతే నువ్వు ప్రతిరోజు నువ్వు క్రీస్తులో బలవంతులుగా నువ్వు జీవించలేవు. ఒకరోజు జీవిస్తావు. ఒకరోజు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నేను తాకినప్పుడు ఒక మంచి మీటింగ్ లో, ఒక హోలీ స్పిరిట్ రివైవల్ మీటింగ్స్ జరుగుతా ఉంటాయి. వెళ్ళావు, ఒక 3 రోజులు వెళ్ళావు. ఆ 3 రోజులు చాలా బలంగా అనిపిస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు తాకుతా ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతా ఉన్నాడు. ఆ 3 రోజులు ఎలా ఉంటది అంటే ఏదో కొంచెం స్వర్గంలో ఉన్నావా అన్నట్టుగా అనిపించింది అనమాట. ఆ 3 రోజులు చాలా బాగుంది అనిపించింది. ఆ 3 రోజులు ఇంకా పాపం చేయం. ఆ 3 రోజులు పాపపు ఆలోచనలే ఉండవు ఇంకా. అసలు ఆ 3 రోజులు ఎట్లా ఉంటదంటే ఇంకా పరిశుద్ధమైన జీవితం ఏమిటో అనుభవిస్తూ ఉంటాం. పాప క్షమాపణ జరుగుతా ఉంటది. ఎప్పుడు ఇక దేవునితో ఉండాలన్న ఒక తపన, ఆ యొక్క ఆ యొక్క ఆవేశం మటుకు బాగా కనబడతా ఉంటది. కానీ ఆ 3 రోజుల తర్వాత చూసినట్లయితే, ఆ 3 రోజుల తర్వాత ఇంకొక 7, 8 రోజులు వెళ్ళిపోయినాయి. ఒక వారం రోజులు వెళ్ళిపోయిన తర్వాత చూస్తే పెద్దగా ఒక మళ్ళీ అటువంటి అనుభవాలు, మళ్ళీ అటువంటి ఆత్మ సంబంధమైన బలోపేతమైన జీవితం, శక్తివంతమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం పెద్దగా ఏం కనబడదనమాట. అంటే ఆదివారపు విశ్వాసిలాగా ఉంటాం. ఆదివారం మాత్రం విశ్వాసిలాగా జీవిస్తాం. ఇక సోమవారం నుంచి శనివారం దాకా ఇక మన ఇష్టం అనమాట. ఇక మన ఇష్టానుసారంగా మనం జీవిస్తూ ఉంటాం. అయితే ఎలాగ ప్రతి దినము కూడా ఇక్కడ అలా రాస్తుందనమాట. బలవంతులై ఉండుడి అంటే ఇట్ ఇస్ ఎ ప్రెజెంట్ కంటిన్యూయింగ్ టెన్స్. అంటే ప్రతి రోజు కూడా బలవంతులంగా ఉంటేనే అపవాది మీద జయం మనం పొందుకుంటూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపవాది మీద జయము కేవలం ఒక్క రోజు మాత్రమే కాదు. ప్రతి నిత్యము, ప్రతి రోజు గూడా అపవాది మీద జయం పొందుకుంటూనే ఉండాలి. ఆ అపవాది ఏదైతే మాట్లాడుచూ ఉన్నాడో, ఏ మాటలైతే మాట్లాడుచున్నాడో వాటి మీద మనం సత్యం మాట్లాడి, ఆ అపవాది మాట్లాడుతున్న అబద్ధాలన్నీ గూడా నష్టపరుస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక దేవుని పిలుపులో మనం ముందుకెళ్ళాలి. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకెళ్ళాలి. ఆటంకాలు ఉన్నా వాటిని పగలగొట్టి ఎరికో గోడలుగా ఉన్న విషయాలను కూడా అవి 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 కూలిపోయి మనం ముందుకెళ్ళాలి. ఆమేన్. హల్లెలూయా. వాగ్దాన భూముల్లోకి వెళ్ళాలి. వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి. దేవుని పిలుపులో ముందుకు వెళ్ళాలి. దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్ళాలి. కుటుంబాల్లో అసలు నేను, నా కుటుంబం, నా పిల్లలు దేవుని పరిచర్య చేయాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే అయితే ముందున్న విషయాలన్నీ కూడా కూలిపోవాలి. మనం ముందుకెళ్ళాలి అంటే మనం బలవంతులంగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇటువంటి ఉండడానికి బలవంతులుగా ఉండడానికి 2 ప్రాముఖ్యమైన మర్మాలు మనం తెలుసుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయంలోకి వెళ్తున్నాం మనం. ఎఫెసీయులు 6:10లోనే ఉన్నాం మనం ఇంకా గూడా. ఎఫెసీయులు 6:10లోనే ఉన్నాం ఇంకా మనం. అయితే ఈ 6:10లో ఉన్న విషయాలు బలవంతులై ఉండుడి అన్నది ఇట్ ఈస్ ఎ ప్రెజెంట్ కంటిన్యూయింగ్ టెన్స్. ప్రతిరోజు గూడా బలవంతులంగానే ఉండాలి. అయితే ప్రతిరోజు బలవంతులంగా ఉండాలి అంటే గనక 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం అర్థం జేసుకోవాలి. 2 ప్రాముఖ్యమైన విషయాలు అర్థం జేసుకోవాలి. ఒకటి, మిమ్మల్ని బలవంతులంగా ఉంచడానికి దాని వెనకాల ఉన్న కారణాలు, దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటి? దేవుని యొక్క ఉద్దేశ్యం ఏమిటి అన్నది ఒకటి చూడాలి. 2, మిమ్మల్ని ప్రతిరోజు ఆ యొక్క దేవుని యొక్క బలములో, శక్తిలో మిమ్మల్ని నింపడానికి, మీలో ఆ శక్తివంతమైన, బలోపేతమైన జీవితాన్ని జీవించడానికి మీ ఆత్మ పురుషుడు అంటే మీ ఆత్మలో కార్యం చేసేది ఎవరు? కార్యం చేసేది ఎవరు? ఈ 2 విషయాల్ని మనం అర్థం చేసుకో. ఒకటేమో ఉద్దేశము, ఆ ఉద్దేశాన్ని నెరవేర్పులోకి తీసుకొచ్చే దివ్యమైన వ్యక్తి ఎవరు? ఆమేన్. హల్లెలూయా. అయితే మనం ఈ 2 విషయాల్ని చిన్నగా అర్థం చేసుకుందాం. మనం చిన్నగా మనం ముందుకెళ్తే చాలా, చాలా, చాలా ప్రాముఖ్యమైన విషయం గదా! మనం తొందరబడి మన వాక్యంలోకి మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తే, ఒక్కోసారి మనం కొన్ని మూలోపదేశాలను మిస్ అవుతా ఉంటాం. అందుకనే చిన్నగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటేంటంటే ఉద్దేశ్యం. దేవుని ఉద్దేశ్యం ఏంటి? మీ పట్ల ఈరోజు నేను ఒక ఫోన్ కొనుక్కున్నాను. దీని వెనకాలేంటి? దీని వెనకాల నేను మాట్లాడుకోవడానికి. అట్లాగా
బలవంతులంగా ఉండడానికి ఎందుకు దేవుడు మనల్ని బలముతో నింపుతున్నాడు? దాని వెనకాల ఉన్న ఉద్దేశం ఏంటి? సో కాబట్టి మనం ఈ యొక్క ఉద్దేశాన్ని చూడడానికి మనం అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. చాలా ప్రాముఖ్యమైన విషయం అమ్మా ఇది. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది తప్పకుండా అర్థం చేసుకోవాలి మీరు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించింది. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులు. యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులు అంటే ఏర్పాటు చేసుకున్న జనములో నుంచి వేరుపరుచుకున్న ఆయన సేవ చేయడానికి ఏర్పరచుకున్న ఆయన జనము. అంటే జనము నుంచి జనాల నుంచి వేరుపరుచుకొని ఆయన కోసం అంటే ఆయన చిత్తం కోసం ఆయన ఉద్దేశాల కొరకు ఆయన ఏదైతే గనక వారి ద్వారా చేయాలనుకుంటున్నాడో ఆ కార్యాల కొరకు. ఆమేన్. హల్లెలూయా. అయితే 2వ వచనం. అపోస్తలుల కార్యాలు 1:2. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి. ఈ మాట చాలా ప్రాముఖ్యం. యేసు ప్రభు ఏదైతే చేస్తూ ఉన్నాడో, యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు? యేసు ప్రభు యేసు ప్రభు ఏదైతే గనక చేస్తూ ఉన్నాడో, యేసు ప్రభు ఏదైతే గనక చేస్తూ ఉన్నాడో, యేసు ప్రభు ద్వారా ఏ కార్యాలైతే జరుగుతూ ఉన్నాయో, అది అది తండ్రి యొక్క చిత్తానుసారంగా కార్యాలైతే యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తూ ఉన్నాడో, ఆయన నోట ద్వారా బోధలు బోధించి ఉన్నాడో, బోధలు బోధించి ఉన్నాడో, అవన్నీ అవన్నీ విషయాలు యేసు ప్రభు ఎన్నుకున్న వారి ద్వారా అవి కొనసాగించబడడానికి అవి కొనసాగించబడడానికి యేసు ప్రభు చనిపోయిన తర్వాత, మూడో దినాన లేచిన తర్వాత, ఆయన శిష్యులతో అంటే ఆయన అపోస్తలులతో ఈ విషయాలన్నీ గూడా మాట్లాడుచు, నేనైతే నా యొక్క తండ్రి యొక్క చిత్తాన్ని చేసి, నేను స్వర్గారోహణగా నేను వెళ్ళిపోతాను. అయితే నా ద్వారా ఏదైతే గనక కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు చేశాడో, అది తండ్రి చిత్తం అనేది జరిగిందో, ఆ చిత్తము, ఆ ఉద్దేశ్యం అన్నది మీ ద్వారా గూడా జరుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీ ద్వారా గూడా జరుగుతూ ఉండాలి. మీ ద్వారా గూడా కొనసాగించబడుతూ ఉండాలి. ఏ విషయాలు కొనసాగించబడాలి? యేసు ప్రభు ద్వారా యేసు ప్రభు ద్వారా తండ్రి యొక్క చిత్తము ఏదైతే గనక జరిగిందో, అది యేసు ప్రభుతో ఆగిపోలేదు. అది యేసు ప్రభుతో అది ముగియబడలేదు. కానీ యేసు ప్రభు ద్వారా ఆయన శిష్యులతో మాట్లాడుతూ, ఆయన అపోస్తలులతో మాట్లాడుతూ, ఏర్పరచుకున్న వారితో మాట్లాడుతున్న మాటలు మనం కింద ఇంకొంచెం విషయాలు మనం చూసినట్లయితే, ఆ యొక్క తండ్రి యొక్క చిత్తము, దేవాది దేవుడు, దేవుడైన తండ్రి యొక్క చిత్తము యేసు ప్రభు ద్వారా ఎలాగ నెరవేర్పులోకి వచ్చిందో, అదే చిత్తము, అదే ఉద్దేశ్యము నీ ద్వారా, నా ద్వారా గూడా పరిశుద్ధాత్మ దేవుడు నెరవేర్పులోకి తీసుకురావాలి అని నీ ద్వారా, నా ద్వారా గూడా పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా యేసు ద్వారా చేసిన కార్యాలు మన ద్వారా గూడా చేయడానికి మనల్ని ఆయన శక్తితో, ఆయన బలముతో నింపుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. మీకు అర్థం కాదని మళ్ళీ చెప్తా ఉంటాను. ఒక 1000 మీటర్ల పరుగు పందెం ఉంది. 1000 మీటర్ల పరుగు పందెం ఉంది. జాగ్రత్తగా వినాలి ఈ మాటలు. అయితే నలుగురున్నారు ఆ 1000 మీటర్లు పరిగెత్తడానికి. మిగతా 5 మందున్నారు ఆ 1000 మీటర్లు పరిగెత్తడానికి. 200 మీటర్లు ఒకళ్ళు పరిగెత్తుతారు. ఇంకొక 200 మీటర్లు రెండో వాళ్ళు పరిగెత్తుతారు. ఇంకొక 200 మీటర్లు మూడో వాళ్ళు పరిగెత్తుతారు. ఇంకొక 200, 4 ఇంకో 200, 5 దాంతో 1000 మీటర్లు అయిపోతాయి. అయితే మొదట పరిగెత్తిన వారెవరంటే, మొదట పరిగెత్తిన వారెవరంటే మనకు అర్థం చేసుకోవడానికి నేను చెప్తున్నాను. ఒకటే దర్శనం, ఒకటే దర్శనం.
ఒకటే విషయం. అయితే మొదట పరిగెత్తింది ఎవరంటే యేసు ప్రభు. మీకు అర్థం చేసుకోండి చెప్తున్నాను. మొదట పరిగెత్తింది ఎవరు? యేసు ప్రభు. అయితే ఆయన పరుగు అన్నది ఆయన తుదముట్టిచ్చాడు. యేసు ప్రభు శిలువ మీద ఆయన ఆయన చనిపోయినప్పుడు, ఆయన చనిపోయే ముందు ఏమన్నాడంటే ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడన్నమాట. అది సమాప్తం. ఇది సమాప్తమైంది అన్నాడు. ఏది సమాప్తమైంది? ఇది సమాప్తమైందంటే తండ్రి యొక్క చిత్తము, ఆయన యొక్క ఉద్దేశము యేసు ప్రభు ద్వారా ఎంత జరగాలో అంత అది సమాప్తమైంది. సమాప్తమైందంటే అక్కడితో యేసు ప్రభు ద్వారా జరిగే పరిచర్య సమాప్తమైందని గాదు. యేసు ప్రభు ద్వారా ఏదైతే జరగాలో అది సమాప్తమైంది. కానీ దేవుని దర్శనం మటుకు సమాప్తం అవ్వలేదు. దేవుని దర్శనము ఏదైతే గనక ఈ లోకంలో చేయాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన రాజ్యం అన్నది విస్తరించబడాలి అన్నది ఆయన యొక్క ఉద్దేశ్యం ఏదైతే ఉందో, ఆ ఉద్దేశ్యం సమాప్తం కాలేదు. యేసు ప్రభు ద్వారా ఏదైతే గనక కార్యం చేయాలో అది సమాప్తమైంది గానీ, దేవుని దర్శనం అంటే తండ్రి దర్శనం ఈ లోకంలో ఏదైతే గనక జరగాల్సిందుందో, అది ఇంకా సమాప్తము కాలేదు గనక, యేసు ప్రభు చనిపోయారు. మూడో దినం లేచిన తర్వాత ఆయన వెంటనే స్వర్గారోహణానికి వెళ్ళకుండా, ఇంకా సమాప్తము కాలేదు గనక, దేవుని యొక్క కార్యాలు ఇంకా ఈ లోకంలో జరగాలి గనక, ఆయన యొక్క చిత్తం ఇంకా ఈ లోకంలో విస్తరించబడాలి. అసలు చేయాలి గనక ఆయన రాజ్యం ఈ లోకంలో విస్తరించబడాలి గనుక, యేసు ప్రభువారు ఆయన యొక్క అపోస్తలులతో ఇంకా విషయాలు మాట్లాడుతున్నారు. అంటే దేవుని రాజ్య విషయాలు అక్కడ మాట్లాడుతున్నారు. ఆమేన్. హల్లెలూయా! ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశము, ఆయన యొక్క రాజ్య విస్తరణ అది యేసు ప్రభుతో ముగియబడలేదు గానీ, యేసు ప్రభు శిష్యుల ద్వారా అది ఇంకా విస్తరించబడాలి అన్నది మనం అపోస్తల కార్యాలు 1 అధ్యాయంలో మనం మొదటి భాగంలో చూస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! ఇందాక మనం ఒక ఉదాహరణ మాట్లాడుకుంటున్నాం. మొదట 200 మీటర్లు యేసు ప్రభు పరిగెత్తితే, ఆయన చేతుల్లో ఉన్న బెటాన్, ఆయన చేతుల్లో ఉన్న ఒక కర్రలాగా ఉంటది గదా! అంటే ఇప్పుడు ఆయన అంటే ఆ యొక్క 1000 మీటర్లు పరిగెత్తున్న వాళ్ళ చేతుల్లో ఒక కర్ర ఉంటది. ఆ యొక్క కర్ర ఏదైతే గనక 200 మీటర్లు ముందు పరిగెత్తాడో, ఈ కర్ర ఎవరికిస్తాడంటే, ఇంకొక 200 మీటర్లు నెక్స్ట్ పరిగెత్తే వాళ్ళకిస్తాడనమాట. నెక్స్ట్ పరిగెత్తే వాళ్ళకి ఇస్తాడు. అట్లాగా యేసుప్రభు ఏం జేస్తున్నారంటే, ఆయన చేతుల్లో ఉన్న దేవుని యొక్క ఉద్దేశము, ఆయన చేతుల్లో ఉన్న తండ్రి దేవుని యొక్క ఉద్దేశము దేవుని రాజ్యం అన్నది పరమందు ఎలాగైతే ఉన్నదో అది భూమి మీద గూడా స్థాపించబడాలి. ఆమేన్. హల్లెలూయా! దేవుని యొక్క ప్రభుత్వము ఆయన యొక్క ప్రభుత్వము ఎలాగైతే పరమందున్నదో అది భూమి మీద గూడా స్థాపించబడే గొప్ప ఉద్దేశ్యము అన్నది యేసు ప్రభు ద్వారా జరిగింది. అందుకనే మత్తయి సువార్త 4:23లో యేసు ప్రభువారు ఏం జేస్తా ఉన్నారు? గలిలయ ప్రాంతంలో దేవుని రాజ్య సువార్తని ప్రకటిస్తూ ఉన్నాడు. గలిలయ ప్రాంతం అంటే ర ఎన్నో పట్టణాలుంటాయక్కడ. ఆ యొక్క పట్టణాల్లోకి వెళ్లి యేసు ప్రభు వెళ్లి దేవుని యొక్క రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అయితే ప్రకటించిన దేవుని రాజ్యము అన్నది అది యేసు ప్రభుతో ముగియబడలేదు. అది యేసు ప్రభుతో ముగియబడలేదు. కానీ ఆ దేవుని రాజ్య సువార్త అన్నది అంటే దేవుని రాజ్య విస్తరణ అన్నది యేసు ప్రభుతో ముగియబడలేదు గానీ, యేసు ప్రభు ద్వారా ఆ యొక్క ఉద్దేశ్యము అన్నది ఆ యొక్క దేవుని యొక్క ప్రణాళిక అన్నది ఆయన శిష్యులకు గూడా అప్పగిస్తున్నాడు. ఆయన అపోస్తలుకి ఏర్పరచుకున్న అపోస్తలుకి ఆయన అప్పగిస్తున్నాడు. అంటే 200 మీటర్లు పరిగెత్తి ఆ యొక్క బెటాన్ని, ఆ కర్రని ఇంకొక 200 మీటర్లు పరిగెత్తే వ్యక్తికి అప్పగించుట. వీళ్ళెవరు? ఈ యొక్క 200 మీటర్లు పరిగెత్తే వాళ్ళెవరు? అది, అది పౌలవుతాడు. అది పేతురవుతాడు. అది యాకోబవుతాడు. అది యోహానవుతాడు. అది ఏర్పరచుకున్న అపోస్తలులు పరిగెత్తారు. మరి వాళ్ళు చనిపోయే ముందు, వాళ్ళు చనిపోయే ముందు ఆ యొక్క కర్రని ఎవరికి అప్పగించారు? సో, పౌలు చనిపోయే ముందు ఆ కర్రని ఎవరికి అప్పగించారంటే తిమోతికి అప్పగించాడు. ఆమేన్. హల్లెలూయా! సో, అట్లాగా శిష్యులు వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళ మీదున్న ఆ యొక్క దేవుని యొక్క ఉద్దేశ్యం అంటే రాజ్య విస్తరణ యొక్క కార్యాలు వాళ్ళ ద్వారా జరుగుతూ తర్వాత ఇప్పుడు నీకు గూడా దేవుడు ఈ యొక్క దర్శనాన్ని అప్పగిస్తున్నాడు. ఆమేన్ జెప్తావా? ఆమేన్. హల్లెలూయా! ఆమేన్ జెప్తావా? ఆమేన్. హల్లెలూయా!
ఇక ల్- లోకం ముగియబడలేదు. ఈ యొక్క భూమి అంతరించలేదు. దేవుని రాకడ సమీపంగా ఉంది గాని ఇంకా యేసు ప్రభు రాలేదు. దేవుని రాకడ ముందు అంట యావత్తు భూమి మీద ఆయన మహిమ కనపరచబడాలి. యావత్తు రాజ్యాల్లో దేవుని సువార్తను ప్రకటించబడాలి. ఆమేన్. హల్లెలూయా! అప్పుడే యేసు ప్రభు రాకడ గూడా వస్తదంట. ఆమేన్. హల్లెలూయా! మరి దేవుని రాజ్య సువార్త విస్తరణ అన్నది నీ ద్వారా, నా ద్వారా గూడా జరగడానికి చూడండి, దేవుని రాజ్య సువార్త యొక్క కార్య దేవుని రాజ్య సువార్త యొక్క సువార్తీకరణ అంటే ఆయన రాజ్య సువార్త అన్నది అనేకులకి చెప్పడానికి, అనేకులకి చెప్పడానికి, అనేకులకి దేవుని రాజ్యంలోకి తీసుకొని రావడానికి, దేవుని రాజ్యం అంటే ఆయన ప్రభుత్వంలోకి, ఆయన యొక్క లార్డ్‌షిప్, ఆయన యొక్క ప్రభుత్వంలోకి, ఆయన యొక్క ఆయన యొక్క రాజ్యములోకి. ఇక ఆయనే రాజ్యం వెళ్తూ ఉండే ఆయన రాజ్యంలోకి అనేక మందిని తీసుకొని రావడానికి వాళ్ళెక్కడున్నారు? అపవాది రాజ్యంలో ఉన్నారు. అపవాది రాజ్యంలో బానిసత్వంగా జీవిస్తున్న వాళ్ళ జీవితాల్లో, దేవుని రాజ్యంలో రాజైన యేసు ప్రభు యొక్క హస్తాల క్రిందకు గనక వాళ్ళ జీవితాలొస్తే, వాళ్ళ జీవితాలు అనంతకాల జీవితం అనేది ఈ లోకంలో వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళ మీదున్నా గూడా దేవుని ఉద్దేశాలు అవి నెరవేరుతాయి. వాళ్ళు ఒకరోజు చనిపోయిన తర్వాత అనంతకాల జీవితంలో దేవునితో పాటు ఎల్లప్పుడూ ఉండే గొప్ప జీవితం అది. అటువంటి గొప్ప జీవితాలు అటువంటి గొప్ప జీవితాల్లోకి జనాలని జనాలను తీసుకొని రావడానికి నిన్ను, నన్ను ఆయన ఎన్నుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా! ఈ పనన్నది యేసు ప్రభు ద్వారా జరిగింది మొట్టమొదట. అయితే యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత, మూడో దినం లేచిన తర్వాత, ఆయన శిష్యులకి, ఆయన అపోస్తలకి ఏర్పరచుకున్న అపోస్తలకి ఈ పని అప్పగించాడు. వాళ్ళొక 200 మీటర్లు పరిగెత్తారు. మరి వాళ్ళ తర్వాత వాళ్ళతో నడుస్తున్న మరి తిమోతి లాంటోళ్ళని మళ్ళీ ప్రభు లేవనెత్తారు. మళ్ళీ వాళ్ళు గూడా ఆ యొక్క తిమోతిని ఆహ్, తర్ఫీదు జేసి, వాళ్ళని సిద్ధపరిచి, దేవుని ఉద్దేశాలేంటో వాళ్ళకి చెప్పి, ఆహ్, ఆ తిమోతిలో దేవుని యొక్క దర్శనమేంటో నిర్మాణం చేపిచ్చి, ఇక ఇక పౌలు వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి. కానీ తిమోతి ఏం చేశాడంటే మళ్ళీ ఆ కర్రను పట్టుకొని మళ్ళీ ముందుకు కొనసాగాడు. ఆమేన్. హల్లెలూయా! అట్లాగా, అట్లాగా అనేకమైన శిష్యులు అట్లాగా అనేకమైన యేసు ప్రభు శిష్యులు దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తూ, దేవుని రాజ్య విస్తరణకి వాళ్ళు వాళ్ళ జీవితాలను సమర్పించుకుంటూ, దేవుని యొక్క ఉద్దేశాల్లో వాళ్ళు నడుస్తూ, ఆయన ప్రవచనాలు వాళ్ళ జీవితాల ద్వారా నెరవేర్పులోకి వస్తూ, అటువంటి జీవితాలుగా జీవిస్తున్న వాళ్ళకి శక్తి అవసరమే, బలం అవసరమే. అటువంటి ఉద్దేశము కలిగిన అటువంటి ఉద్దేశము కలిగిన విశ్వాసులకి ఏదవసరమమ్మా? శక్తి అవసరమే, బలం అవసరమే, జ్ఞానం అవసరమే, బుద్ధి అవసరమే, వివేచన అవసరమే, వాక్యంలో ఉన్న మర్మము అవసరమే, విజయము అవసరమే, సిలువ యొక్క విజయము వాళ్ళ జీవితాల ద్వారా అవి అవి కార్యరూపంలో చూడటం అవసరమే, అపవాదిని నష్టపరచటం అవసరమే. అటువంటి అటువంటి వ్యక్తి, అటువంటి విశ్వాసుల యొక్క జీవితాల ద్వారా, అటువంటి విశ్వాసుల యొక్క జీవితాల ద్వారా దేవుని యొక్క రాజ్య విస్తరణ అనేది జరుగుతూ ఉంది. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! మరి అటువంటి ఉద్దేశ్యం నీకుంటే గనక తప్పకుండా నీ ఆత్మలో బలంగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. అటువంటి ఉద్దేశాలు నీకు నాకు ఉంటే గనక పరిశుద్ధాత్మ దేవుడు శక్తితో నింపుతాడు. ప్రతిరోజు గూడా నీ ఆత్మ పురుషంలో శక్తితో నింపుతాడంట. ఆమేన్. హల్లెలూయా! ఆమేన్. హల్లెలూయా! మరి అటువంటి ఉద్దేశం నీకుందా? మరి అటువంటి ఉద్దేశాలు నీకు దేవుడిచ్చాడని నీకు తెలుసా? ఆమేన్. హల్లెలూయా! మరి దేవుని రాజ్య సువార్త అనేది నీ ద్వారా ప్రకటింపబడాలి. నీ ద్వారా దేవుని రాజ్యం అనేది విస్తరించబడాలి. దేవుని కార్యాలు నీ ద్వారా జరిగించబడాలి. నీ అంతరంగ జీవితంలో క్రీస్తు కనబడాలి. నీ ద్వారా క్రీస్తు ప్రకటింపబడాలి. ఆమేన్. హల్లెలూయా! నీ అంతరంగ జీవితంలో క్రీస్తు కనబడుతూ ఉండాలి. ఆయన స్వభావము నీలో కనబడుతూ ఉండాలి. నీ ద్వారా ఆయన శక్తేమిటో నీ ద్వారా ఆయన ప్రకటించుకుంటూ ఉండాలి. ఇదమ్మా
ప్రతి విశ్వాసి పట్ల ఉన్న దేవుని యొక్క మూలమైన అతి ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఆమేన్. హల్లెలూయా. లెట్ లెట్ క్రైస్ట్ బి ఫార్మ్డ్ ఇన్ యూ. లెట్ క్రైస్ట్ క్యారెక్టర్ బి సీన్ త్రూ యూ. వన్. సెకండ్, లెట్ క్రైస్ట్ వర్క్ త్రూ యూ ఇన్ ద పవర్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క శక్తి అనేది మీ ద్వారా ప్రకటింపబడాలి. యేసుక్రీస్తు యొక్క స్వభావము, ఆయన యొక్క వ్యక్తిత్వము అన్నది నీలో నిర్మాణం చేయబడుతూ, నిన్ను చూస్తే గనక యేసు ప్రభు కనబడే రీతిగా, యేసు ప్రభువునే చూసే రీతిగా ఉండాలి. నీ ద్వారా దేవుని కార్యాలు శక్తివంతంగా జరగాలి. ఇదమ్మా నీ పట్ల ఉన్న దేవుని యొక్క మహా గొప్ప ఉద్దేశాలు. ఆమేన్. హల్లెలూయా. ఆ విషయాన్ని మనం అపోస్తలుల కార్యాలు 1 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. 2 వచనంలో గూడా మనం చూసాం. 3 వచనానికెళ్దాం. అక్కడ ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయముల గూర్చి బోధించుచు. చూసారా? అంటే దేవుని రాజ్యం అనేది అంతమవ్వలేదు. ఒకవేళ యేసు ప్రభుతో ఆయన శిలువ మీద ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు గదా! సమాప్తమైందనంటే అక్కడితో అంతమైపోవాలనుకోవాలి. కానీ దేవుని రాజ్య విషయాలు ఇంకా అంతమవ్వలేదు. దేవుని రాజ్యం అనేది ఇంకా విస్తరించబడుతూ ఉండాలి. అది అపోస్తలుల ద్వారా జరగాలి. యేసు ప్రభు ఆయన చేతుల్లో ఉన్న ఆ యొక్క ఉద్దేశ్యం, ఆ యొక్క తండ్రి యొక్క ఉద్దేశ్యం అన్నది దేవుని రాజ్య విస్తరణ అన్నది ఆయన చేతులకిచ్చిన ఆ యొక్క గొప్ప సువార్త. ఆ సువార్తని ఆ సువార్తలో ఉన్న గొప్ప మర్మాలు ఎవరికి అప్పగిస్తున్నాడు? ఆయన యొక్క శిష్యులకు అప్పగిస్తున్నాడు. ఆయనకు అపోస్తలులకు అప్పగిస్తున్నాడు. ఎందుకు ఆ మర్మాలను అప్పగిస్తున్నాడంటే, ఆ మర్మాలు చెప్పడానికి. దేవుని రాజ్య సువార్త వారి ద్వారా సువార్తీకరణ జరగాలి. వారి ద్వారా ప్రకటించబడాలి. దేవుని రాజ్యం అనేది విస్తరించబడాలి. అయితే దేవుని రాజ్యం అనేది విస్తరించబడడానికి ఇక్కడ ఎవరిని ఉపయోగించుకుంటున్నాడు? ఏర్పరుచుకున్న అపోస్తలులు. మరి మిమ్మల్ని గూడా ఏర్పరచుకున్నాడని ఎక్కడ చూసాం మనం? నిన్నే చూసాం. నిన్న మొన్న చూస్తా ఉన్నాం. ఎఫెసీయులు 1 అధ్యాయంలో 4, 5లో మనం చూస్తా ఉన్నాం. మిమ్మల్ని, నన్ను ఈ ఈ భూమి సృష్టింపక మునుపే ఏర్పరచుకున్నాడంట. ఆమేన్. హల్లెలూయా. యూ ఆర్ ద చాసెన్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. యూ ఆర్ ద చాసెన్ సన్ ఆఫ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ కూడా అదే మాటలు చూస్తా ఉన్నామన్నమాట. దే ఆర్ ద చాసెన్ అపోస్టిల్స్ ఆఫ్ గాడ్. సో, అక్కడ ఏర్పరచుకున్న శిష్యులు, ఏర్పరచుకున్న అపోస్తలులు. ఏర్పరచుకున్న ఆయన ఆయన వెంబడించేవారు. ఆయన వెంబడించేవారు. ఇక్కడ 3వ వచనం చూసినట్లయితే, ఆయన శ్రమపడిన తర్వాత 40 దినములు ఏం చెప్తా ఉన్నారంటే, దేవుని రాజ్య విషయములో ఆయన బోధిస్తూ ఉన్నాడంట. అంటే దేవుని రాజ్యములో ఉన్న గొప్ప మర్మాలు, ఆ యొక్క సువార్తలో ఉన్న గొప్ప మర్మాలు ఆయన శిష్యులతో ఆయన మాట్లాడుచు, తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. అంటే నేను సజీవుడిని, నేను ఉన్నవాడిని, నేను చూస్తున్న దేవుడిని, నేను కేవలము నేను కేవలం మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నానేమో గాని, కానీ మళ్ళీ నా సన్నిధి నీలో ఉంటది, నీతో ఉంటది అని చెప్తున్నారు ప్రభు. ఆమేన్. హల్లెలూయా. నేను నేను సజీవుడిని. నేను నాకియ్యబడిన ఉద్దేశాన్ని, నాకియ్యబడిన ఏదైతే గనక ఉద్దేశ్యం ఉందో నేను దాన్ని పూర్తి చేశాను. కానీ దేవుని రాజ్యం అన్నది అది మీ ద్వారా, నా ద్వారా ఇప్పటిదాకా జరిగింది. ఎలా జరిగిందంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము నా మీద ఉన్నది. అంటే యేసు ప్రభు మీద ఉన్నది గాబట్టే, ఆ అభిషేకము ద్వారా ఈ దేవుని రాజ్యం అనేది విస్తరించబడింది. అయితే అదే అభిషేకం, అదే పరిశుద్ధాత్మ అభిషేకం మీ మీదకి గూడా వస్తది అని యేసుప్రభు చెప్తున్నారనమాట. అంటే యేసుప్రభు ఏమన్నారంటే ఆయన శిష్యులతో, నా మీదకి ఏదైతే గనక అభిషేకం వచ్చిందో, నా మీద ఏదైతే గనక పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మతో నా మీద ఉండి, నాలో ఉండి అభిషేకించుకొని, నన్ను వాడుకొని, నా ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జేసి, నా ద్వారా దేవుని యొక్క రాజ్యం ఎలాగైతే విస్తరించబడిందో, ఆ ఉద్దేశ్యం అన్నది నా నాతో అది ముగించబడలేదు. అది మీ ద్వారా గూడా కొనసాగించబడాలి అని ఆయన 40 దినాల పాటు దేవుని రాజ్య విషయాలు మాట్లాడుతున్నాడంట. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్ జెప్పు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే 4వ వచనం చూసినట్లయితే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక, నా వలన విన్న తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఉద్దేశ్యము ఉన్నప్పటికీ గూడా, ఆ ఉద్దేశంలో నడవాలంటే మీకు శక్తి గావాలి.
జాతివనాలు ఈ మాటలో. మిమ్మల్ని నూతనమైన స్థానములో జాతివనాలు. దిస్ దిస్ స్టేట్మెంట్ ఇస్ ఎ కనెక్టింగ్ స్టేట్మెంట్. నేను నిన్నటి దాకా ఏదైతే గనక మీకు బోధిస్తూ ఉన్నానో ఈ స్టేట్మెంట్ అనేది చాలా ప్రాముఖ్యం. మిమ్మల్ని నన్ను నూతనమైన స్థానంలో దేవాతి దేవుడు ని- నిలవబెట్టినా సరే నిలవబెట్టినా సరే, ఆ స్థానంలో నిలవాలన్నా, ఆ స్థానాన్ని కాపాడుకోవాలన్నా, దేవుని శక్తిలో ముందుకు నడవాలన్నా, బలాన్ని అనుభవించాలన్నా, బలోపేతంగా జీవించాలన్నా, బలవంతులుగా మనం ముందుకు వెళ్ళాలన్నా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి చాలా అవసరము అని చెప్తున్నారనమాట. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటిదాకా మనం చూసింది ఏంటమ్మా? నిన్నటిదాకా మనం చూసింది ఏంటంటే, మనం పాపులం గాదు, మనం శాపగ్రస్తులం గాదు, మనం అవిధేయులం గాదు, మనం అపవాది సంబంధమైన బానిసలం గాదు. మనము మనల్ని అంధకార రాజ్యంలో నుంచి మనల్ని తీసివేసి, దేవుని రాజ్యంలోకి, అంటే మనల్ని మన ప్రతి విధమైన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో దేవుడు మనల్ని నింపాడు. మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు. మనల్ని కుమారులుగా ఎంచుకున్నాడు. మనల్ని వేరుపరుచుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా మార్చుకుంటున్నాడు. ఆయన ప్రేమతో నింపుతున్నాడు. ఆయన ఉద్దేశాలలో ఆయన ఉద్దేశాలేంటో మనకు ప్రకటిస్తున్నాడు. మన మీద ముద్ర వేసి, దేవుని ఆత్మ ద్వారా మన మీద ముద్ర వేసి, నావాడు అని చెప్పి ఆయన కౌగిట్లో మనల్ని దాచుకుంటున్నాడు. ఆయన శక్తి ఏంటో చూపించుకుంటున్నాడు. ఆయన బలమేంటో చూపించుకుంటున్నాడు. ఆయన పునరుద్ధానపు శక్తి అనేది మన ఆత్మలో పనిచేసి, మనల్ని నూతన జన్మ అనుభవంలోకి తీసుకొచ్చుకొని, ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుచు మనల్ని బలవంతులుగా దేవుడు మారుస్తున్నాడు. అయితే ఇవన్నీ పనులు మంచిగా జరుగుతున్నాయి. చాలా సంతోషం. అయితే ఇలాంటి ఇటువంటి శక్తిపరమైన ఒక బలవంతునిగా మనం జీవించాలంటే, ఆమేన్. హల్లెలూయా. ఈ నూతనమైన స్థానంలో మనము కొనసాగించబడాలి అంటే మనకి సహాయకుడు అవసరమే. ఆమేన్. హల్లెలూయా. మనల్ని దేవుడు ఒంటరిగా అలాగా వదిలేయలేదు. మనల్ని దేవుడు మన శక్తి పరంగా, మన బలపరంగా మనం వెళ్ళలేమని దానికి తెలుసు. మనం అపవాదిని జయించలేమని మనకు తెలుసు. దేవుని పని మనం చేయలేమని దానికి తెలుసు. మన మనము కేవలం మంటివారమే అని ప్రభువు తెలుసు. మనం మట్టిలో నుంచే వచ్చాం, మట్టిలోకే వెళ్ళిపోయేవాళ్ళం. అందుకని యేసు ప్రభు ఏమన్నారు? ఈ ఈ ఈ యోహాను 15 అధ్యాయంలో నాకు వేరుగా మీరేమీ గూడా చేయలేరని జెప్పారు. అంటే ఆయనకు వేరుగా మనం ఏమీ చేయలేం. ఆయనకు వేరుగా మనం ఏమి గూడా ఈ స్థానాలు గాని ఏదైతే మనకిచ్చాడో మనం ఏది గూడా మనం మెయింటైన్ చేయలేం. లేకపోతే మనం కొనసాగించలేం. మనం దానిలో నుంచోలేం. మనము దానిలో ఒక స్థిరత్వం అనేది మన జీవితంలో మనకు కనబడదు. అయితే ఇటువంటి ఒక ఒక స్థిరమైన, ఒక బలోపేతమైన, శక్తివంతమైన జీవితాన్ని మనం జీవించాలి అంటే, ఒకటేమో ఉద్దేశ్యం కలిగి ఉండాలి. రెండోదేమిటి అంటే, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తిలో మనము ప్రతిరోజు గూడా మనము నింపబడాలి. ఆమేన్. హల్లెలూయా. మన ఆత్మ అన్నది ఒక పాత్రగా జస్ట్ ఊహించుకోండి. ఒక పాత్రగా ఊహించుకుంటే, ఒక ఖాళీ పాత్రగా ఉన్న ఆ పాత్రలో నీరు పోయబడుతూ దినదినము జీవ నదులు అనేవి మన ద్వారా ప్రవహిస్తూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ఆత్మ ద్వారా మన అంతరంగ మనుషుడు అంటే ఆత్మ ఎప్పుడూ గూడా శక్తివంతంగా ఉంటూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఒకటేమో ఉద్దేశ్యము, రెండోదేమో శక్తివంతమైన జీవితము. ఇది ఒక శక్తివంతమైన జీవితం ఎలా వస్తదమ్మా? ఎలా వస్తదంటే దేవుని ఆత్మ ద్వారానే సాధ్యం. హల్లెలూయా. యూ కెనాట్ యూ కెనాట్ స్టాండ్ యూ కెనాట్ స్టాండ్ ఇన్ స్టెబిలిటీ. నువ్వొక స్థిరత్వంలో నుంచోలేవు. నీ నీ అంతగా అంటే నీ నీ యొక్క బలముతో, నీ యొక్క శక్తితో నువ్వు ఒక స్థిరత్వంలో నువ్వు నుంచోలేవు. ఆత్మ చేత గాదు, బలం చేత గాదు. అంటే నీ యొక్క నీ యొక్క బలం చేత గాదు, నీ యొక్క శక్తి చేత గాదు గాని ఐయామ్ వెరీ సారీ. నీ యొక్క బలం చేత గాదు, నీ యొక్క శక్తి చేత గాదు గానీ, దేవుని ఆత్మ ద్వారా మాత్రమే మనకు ఇయ్యబడిన ఈ స్థానంలో గాని, మనం ఒక బలవంతులుగా మనం జీవించాలన్న ఆ యొక్క జీవితంలో గాని సాధ్యం. ఆమేన్. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని బలపరుస్తున్నాడు? ఎవరిని శక్తివంతంగా ఆయన ఆయన శక్తితో నింపుతున్నాడు? ఎవరిలో అయితే గనక దేవుని ఉద్దేశాలు ఉన్నాయో. ఆమేన్. హల్లెలూయా.
ఎవని విశ్వాసి ఏ విశ్వాసి జీవితంలో అయితే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం నుంచి 4వ వచనం, అపోస్తుల 1వ అధ్యాయం 1 నుంచి 4, ఈ 4 వచనాలు మీ జీవితాల్లో చూస్తూ ఉన్నట్లయితే, ఆమేన్ హల్లెలూయా, యేసు ప్రభు ద్వారా ఏదైతే గనక కార్యాలు, యేసు ప్రభు ద్వారా ఏదైతే గనక ఉద్దేశాలు తండ్రి అయిన దేవుడు ఆయన ద్వారా జరిగించుకున్నాడో, అదే బెటాన్, అదే కర్ర, ఆమేన్ హల్లెలూయా, దేవుని రాజ్య విస్తరణ అన్నది అదే కర్ర నీకు నీకు కూడా దేవుడు అప్పగించాడు. నీకు కూడా యేసు ప్రభు అప్పగించారు. ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే నువ్వు కూడా వెంబడిస్తున్నావుగా యేసు ప్రభుని. ఆయన వెంబడించే వారిని ఏర్పరచుకున్న వారికి ఈ దేవుని రాజ్య విషయం గురించి ఆయన చెప్తూ ఉంటంటే, ఈ రోజున దైవజనుల ద్వారా, సంఘము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసులతో కూడా అవే మాటలు మాట్లాడుతున్నాడమ్మా. ఆమేన్ హల్లెలూయా. అలనాడు ఎలాగైతే యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు శిష్యులతో మాట్లాడాడో, ఈ రోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని కడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు, సంఘాన్ని విస్తరింపజేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు, ఈ దేవుని రాజ్యాన్ని విస్తరింపజేస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు సంఘంలో సంఘంలో నియమించిన ఆయన యొక్క దైవజనుల నోళ్ల ద్వారా అవే విషయాల్ని విశ్వాసులకు అప్పగిస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. మరి ఈ దర్శనాన్ని నువ్వు వింటున్నావుగా. ఆ రోజు యేసు ప్రభు నోట ద్వారా విన్న దేవుని దర్శనం, దేవుని యొక్క ఉద్దేశం శిష్యులు విన్నారు, అపోస్తలు విన్నారు. వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు స్వీకరించి యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. అయ్యా, నీ యొక్క ఉద్దేశము మా ద్వారా జరిగించబడడానికి మాకు శక్తి అవసరం. శక్తిహీనంగా ఉంటే మా వల్ల కాదు. మేము ఒక బలహీనంగా ఉంటే మా వల్ల కాదు. కాబట్టి మమ్మల్ని బలవంతుడిగా చేయండి. మమ్మల్ని శక్తివంతుడిగా చేయండి అని చెప్పి అని వాళ్ళు యెరూషలేములోనే ఉండి ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు బలవంతులుగా జీవించాలంటే ఉద్దేశపూర్వకంగా ఉండాలి. ఆ బలాన్ని నింపేదెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా నింపుతాడు? వాక్యంలో ఉన్న యేసు ప్రభు ఎంత బలవంతుడో, ఆ యొక్క వాక్యంలో ఉన్న యొక్క మర్మాన్ని నీకు చూపించి, యేసుని చూపించి, నీ జీవితాన్ని యేసు వలే మార్చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ఇక నీ జీవితం ఎలా ఉంటది? ఇక నీ జీవితం ఈ లోకంలో యేసు స్వభావంలో నువ్వు ఎదుగుతా ఉంటావు. యేసు వలే జీవిస్తావు. ఆమేన్ హల్లెలూయా. నీ ద్వారా ఎవరు కార్యం చేస్తారు? ఏ ఆత్మ అయితే గనక, ఏ పరిశుద్ధాత్మ దేవుడైతే ఎంత అభిషేకంతో అయితే యేసు ప్రభువును వాడుకున్నాడో, అదే అభిషేకంతో నిన్ను గూడా వాడుకుంటాడు. ఎందుకంటే దర్శనం ఒకటే గదా! ఉద్దేశ్యం ఒకటే గదా! ఆమేన్ హల్లెలూయా. ఎందుకంటే యేసు ప్రభు ద్వారా జరిగిన పని ఏమిటి అంటే దేవుని రాజ్య విస్తరణ. మరి నీ ద్వారా జరుగుతున్న పని గూడా అదే. నీ ద్వారా అంటే ఇక్కడ అపోస్తలుల ద్వారా జరిగిన పని అదే. తర్వాత పౌలు ద్వారా జరిగిన పని అదే. తిమోతి ద్వారా జరిగిన పని అదే. ఇప్పుడు నీ ద్వారా గూడా జరిగే పని గూడా అదే. దేవుని రాజ్య విస్తరణ. మరి మరి పనొకటైతే గనక శక్తి గూడా ఒకటే ఉండాలి. మరి పనొకటైతే గనక మరి బలం గూడా ఒకటే ఉండాలి. అలాగే యేసు ప్రభుని బలపరిచిన పరిశుద్ధాత్మ దేవుడు, యేసు ప్రభుని శక్తివంతంగా వాడుకున్న పరిశుద్ధాత్మ దేవుడు, అదే అభిషేకంతో, అదే అభిషేకంతో నిన్ను గూడా అభిషేకించి, పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా గూడా గొప్ప కార్యాలు జేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. శక్తివంతమైన కార్యాలు జేస్తాడు. ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు సహాయం జేశాడో యేసు ప్రభునికి ఎక్కడ? మరుభూమిలో. మత్తయి సువార్త 4వ అధ్యాయం మనం చూసాం 2 రోజుల క్రితం. ఎలాగైతే పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభుకి సహాయం చేశాడో, మరుభూమిలో అపవాది మీద జయం పొందుకునే రీతిగా సహాయం చేశాడో, అదే పరిశుద్ధాత్మ దేవుడు ఇక నీలో, నాలో గూడా ఉన్నాడు. మనకు గూడా సహాయం చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. అందుకనే మన జీవితాల ద్వారా అపవాది మీద జయం మనం పొందుకుంటూనే ఉంటాం. అపవాది ఎప్పుడూ గూడా మన కాళ్ళ కిందే ఉంటాడు. ఈ అపవాది ఎప్పుడు గూడా కాళ్ళ క్రింద అంటే అక్కడ యేసు ప్రభు ద్వారా ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క అధికారం మన ద్వారా పనిచేస్తూ ఉంటది. కాబట్టి ఆ యొక్క శక్తి అధికారం ద్వారా మన ద్వారా పనిచేస్తూ ఉంటది కాబట్టి, అపవాది కార్యాలు మన కాళ్ళ కిందే. ఆమేన్ హల్లెలూయా. ఆమేన్ హల్లెలూయా. అయితే మరి అటువంటి ఉద్దేశాలు నీకున్నాయా? ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం గదా! అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 1 నుంచి 4 వరకు మరి దేవుని రాజ్య సువార్త మనం ప్రకటించటం మన ద్వారా, దేవుని రాజ్య విస్తరణ మన ద్వారా జరగాలి అన్నది దేవుని ఉద్దేశంగా ఉంది. మరి అటువంటి ఉద్దేశాలు నీకున్నాయా? ఆలోచించుకో అమ్మా. ఆమేన్ హల్లెలూయా. ఆలోచించుకో. మరి అటువంటి ప్రణాళికలు నీకున్నాయా? అటువంటి ప్రాధాన్యతలు నీకున్నాయా?
నీ జీవితానికి ప్రప్రథమైన ప్రాధాన్యత దేవుడై ఉండాలి. నీ జీవితానికి ప్రప్రథమైన ఉద్దేశము ఆయన యొక్క రాజ్య విస్తరణ అయి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా! మరి ఆయన యొక్క రాజ్యము ముందు నీలో నీలో రాజ్యం వెళ్తుందా? ఆయనేనా నిన్ను నడిపించేది? యేసు ప్రభువే నడిపిస్తున్నాడా నిన్ను? ఆయన మాట చొప్పునేనా నువ్వు నడుస్తుంది? ఆయన చిత్తానుసారమేనా నీ జీవితం? ఆయన ఉద్దేశమేనా నీ ఉద్దేశం? నువ్వు ఈ లోకంలో జీవిస్తుంది ఆయన కోసమేనా? నువ్వు ప్రతిరోజు ప్రతి ఉదయం గూడా నువ్వు నువ్వు ఒక నూతనమైన దినాన్ని చూస్తున్నావంటే ఆయన కోసమేనా? ఆయన కార్యాలు నీ జీవితం ద్వారా జరగాలన్నది ఒక ఆశగా ఉందా? ఒక తృష్ణగా ఉందా? ఆకలిగా ఉందా? దాహంగా ఉందా? అయితే ఆయన యొక్క కార్యాల ముందు నీలో చూడాలి. శక్తివంతమైన జీవితం నీలో చూడాలి. ఆయన స్వభావంలో నువ్వు మార్చబడుతూ ఉండాలి. ఆయన నీ ద్వారా కార్యం చేయాలి అన్నది నీ జీవితానికి ఒక మూలమైన ఉద్దేశంగా ఉందా? ఉంటే గనక తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మలో శక్తితో నింపి నిన్ను ఎప్పుడు గూడా బలవంతులుగానే నడిపిస్తాడు. అప్పుడు ఎఫెసీయులు 6:10 అనేది మనం చూసాం గదా! బలవంతులై ఉండుడి. ఆమేన్. హల్లెలూయా! బలవంతులై ఉండుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, మా యొక్క ప్రాధాన్యతలు మారిపోవాలి ప్రభువా. మా యొక్క ప్రప్రథమైన ప్రాధాన్యత మీ రాజ్యముగా ఉండాలి. మీ ప్రభుత్వమే మా జీవితాల్లో ఏలుబడి చేయాలి. మీరే మా జీవితానికి రాజుగా ఉండాలి. మా జీవితాల్ని నడిపించే నాయకుడుగా నువ్వే ఉండాలి ప్రభువా. అయ్యా! ఈ లోకంలో ఎన్నో పనులు మాకుంటాయి. కానీ అవన్నీ గూడా మీ చిత్తానికి అనుగుణంగానే జరగాలి. ప్రభువా, మా ఆత్మలో ప్రభువా ఒక నూతనమైన ఉద్దేశాన్ని మీరు అందిస్తున్నారు. ఎలాగైతే ప్రభువా మీరు మీ యొక్క శిష్యులతో ఏర్పరచుకున్న అపోస్తలులతో మీరు మాట్లాడారు. మీ ద్వారా జరిగిన కార్యాలు అది వాళ్ళ ద్వారా గూడా జరగడానికి మీరు వాళ్ళకి మీ యొక్క దర్శనాన్ని ప్రభువా అందజేస్తున్నారు. ఉద్దేశాల్ని వారితో మీరు మాట్లాడారు. ప్రభువా మాతో గూడా ఈ రోజున సంఘము ద్వారా మాట్లాడుతున్నారు. మీరు నియమించిన మీ యొక్క దైవజనుల ద్వారా అయ్యా పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాట్లాడుతున్నారు. మేము స్వీకరిస్తూ ఉన్నాం. ఎలాగైతే ఆ రోజు అయ్యా అలనాడు అపోస్తలులు స్వీకరించారో ఆ దర్శనాన్ని. అందుకనే వాళ్ళు యెరూషలేములో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఆ దర్శనం అన్నది నెరవేర్పులోకి రావాలి అంటే శక్తి కావాలి. ఆ దర్శనం అనేది నెరవేర్పులోకి రావాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. వారికి ఇయ్యబడిన నూతనమైన స్థానంలో వారు కొనసాగించబడాలంటే పరిశుద్ధాత్మ శక్తి కావాలి. ఆమేన్. హల్లెలూయా! ప్రభా ఆయన పరిశుద్ధాత్మ బాప్తిసము అన్నది ఎంత ప్రాముఖ్యమైన విషయమో గదా! నాయనా ఈరోజు మేము ప్రభా ఉద్దేశం కలిగిన వారంగా ఉంటే గనక మమ్మల్ని ప్రభువా మీ శక్తితో నింపుతారని చెప్తున్నారు ప్రభువా. మా అంతరంగ మా అంతరంగ పురుషుడు ఆత్మ ప్రభ శక్తివంతునిగా, బలంగా, బలవంతునిగా ఉంటాడంట కదా ప్రభువా. అయ్యా! మేము బలహీనులుగా ఉండకూడదు ఈ లోకంలో. ఒక స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి నాయన. దానికి మీ యొక్క ఉద్దేశం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మీ యొక్క దర్శనం అనేది ఒక దర్శనం కలిగిన వాడుగా ఉండాలి. ఒక ఉద్దేశం కలిగిన వాడుగా మా జీవితాన్ని మేము జీవించాలి ప్రభువా. హల్లెలూయా రాజా. ప్రభువా ఈ యొక్క ఈ యొక్క విన్న మాటలు మా యొక్క వినికిడిలో ఇంకా మాకు అర్థమయ్యే రీతిగా పరిశుద్ధాత్మ దేవ మాకు సహాయం చేయమని. ప్రభా ఆత్మ మాటలు కేవలము ఆత్మ దేవుడు మాత్రమే మాకు అర్థాన్ని ప్రభా తీసుకురాగలడు. అయ్యా మా మనసుతో మేము విన్నా అది ఉపయోగం లేదు ప్రభా. సహాయం చేయమని అడుగుతూ, పరిశుద్ధాత్మ దేవ మీ చేతులకు అప్పగించుకుంటూ, ప్రభా ఈ మాటల ద్వారా ఒక వర్తమానం ద్వారా ప్రభా నేను సర్వాంగ కవచం ఈ యొక్క పాఠాల ద్వారా ప్రభా యోధులు తయారవడానికి ప్రార్థన చేస్తున్నా. ఆత్మీయ యోధులు ప్రభా తయారవడానికి ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాయనా మీ రాజ్యపు యోధులు ప్రభ కింగ్డమ్ వారియర్స్ తయారవడానికి ప్రార్థన చేస్తున్నాం. ఒక సైన్యము లేపబడడానికి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విశ్వాసి ఒక సైనికుడని ప్రభు అర్థం చేసుకునే కృపను దయచేయండి. ప్రతి విశ్వాసి ఒక సైనికుడు. ప్రతి విశ్వాసికి ప్రభువనైనా ఒక సైనికుడిగా మీరు ప్రభువనైనా ముద్ర వేసిన ఆ యొక్క ముద్రను చూడడానికి సహాయం చేయండి నాయన. పరిశుద్ధాత్మ దేవ వారి ఆత్మీయ నేత్రాలను తెరవండి. నేను కేవలం విశ్వాసిని మాత్రమే కాదు. ఐ యామ్ ఎ సోల్జర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. నేను ప్రభువనైనా యేసు క్రీస్తు యొక్క సైనికుడు నేను. ఆమేన్. సైనికుడిని నేను. నేను నేను క్రీస్తు యొక్క సైన్యములో ఉన్నవాడిని. ఐ బిలాంగ్ టు ద ఆర్మీ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అయ్యా నిన్న యేసు ప్రభు యొక్క
యేసు ప్రభు యొక్క ఆ సైన్యములో నేను కూడా సైనికుణ్ణి. ఆమేన్. హల్లెలూయా. సర్వాంగ కవచము ధరించుకున్న వాడినే. నా అంతరంగ జీవితము శక్తివంతంగా మారిన జీవితంగా ఉన్నవాడినే. బలోపేతంగా చేసిన జీవితంగా ఉన్నవాడిని. బలవంతునిగా ప్రతిరోజు నడిచే జీవితంగా ఉండేవాడినే. ఆమేన్. ఒక ఉద్దేశము కలిగిన జీవితంగా ఉండేవాడిని. దేవుని ఉద్దేశమే, నా ప్రభు యొక్క ఉద్దేశమే నాది అన్నట్టుగా, దేవుని రాజ్య విస్తరణే నా యొక్క ప్రభు యొక్క ఉద్దేశము కాబట్టి, అదే ఉద్దేశం నాకు కూడా ఉంది. నేను కూడా అదే ఉద్దేశంలో ఉన్నానని, ప్రభువా నాయనా ప్రతిరోజు కూడా మీ రాజ్య విస్తరణ కొరకు పరిశుద్ధాత్మ దేవునితో పాటు నడిచే గొప్ప జీవితంగా ప్రభువా మా జీవితాన్ని మీరు లేవనెత్తున్న విధానం బట్టి, స్థిరపరుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు నాయనా. సహాయం చేయమని అడుగుతూ, పరిశుద్ధాత్మ దేవ మీకే నాయనా సకల మహిమ కీర్తి చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుని యొక్క వాక్యం వాక్కులో ఉన్న ప్రత్యక్షత, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం మీకును మనందరికిని, ఎంతమంది అయితే దేవుని రాజ్యాన్ని విస్తరింపబడడానికి ఆయన సైనికులుగా మారుతున్నారో, ఆయన సైన్యంలో ఒకటిగా ఉంటున్నారో వారందరికీ దేవాతి దేవుని యొక్క గొప్ప సన్నిధి, ఆయన యొక్క గొప్ప ఆశీర్వాదాలు వాళ్ళ జీవితంలో వారు చూస్తూ అనుభవిస్తూ వాళ్ళు ముందుకెళ్ళును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలండి. గాడ్ బ్లెస్ యూ. మరి రేపొద్దున మళ్ళీ మనం 5కి మళ్ళీ మనం కలుద్దాం. ఈ యొక్క లింక్ అన్నది మరి ఎవరికైనా సరే మీరు పంపించాలనుకుంటే తప్పకుండా పంపించండి. అయితే సమ్ కమిటెడ్ బిలీవర్స్, నేను చాలా మంది కోసం నేను చూడట్లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ క్వాంటిటీ, ఐఎమ్ గోయింగ్ ఫర్ క్వాలిటీ. సో ఈ యొక్క జూమ్ మీటింగ్ లో ఎంతో మంది ఉండాలని నా యొక్క ఆలోచన కాదు, కానీ ఆ యొక్క 12 మంది శిష్యుల కోసం నా ప్రార్థన అన్నమాట. ఆ యొక్క 12 మంది వాళ్ళు తయారై ఆ దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యంలో వాళ్ళు సైనికులుగా మారాలి. సైనికులుగా మారాలి, యోధులుగా ఉండాలి. ఐ మీన్ దే ఆర్ కింగ్డమ్ వారియర్స్, దే ఆర్ సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు, ఆయన రాజ్యపు యోధులు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళని తయారు చేయడానికి ఈ ప్లాట్‌ఫార్మ్ అన్నమాట. సో అట్లాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే చాలు ఆంధ్రాకి. ఆంధ్రాలో ఒక్క పౌలుంటే చాలు. ఆంధ్రాకి, తెలంగాణకి లేకపోతే ఒక రాజ్యానికి, ఒక రాష్ట్రానికి ఒక పౌలుంటే చాలు. ఆమేన్. ఆ రాష్ట్రాన్ని దేవుడు దీవించగలడు. ఆమేన్. మార్చగలడు. ఆమేన్. హల్లెలూయా.